నమస్కారం అండి. మేము ధర్మపేట నుంచి వచ్చాము. ఒక డాక్టర్గా మోరోవర్ అమరావతి రాజధాని కోసం ఒక పార్టీ తరఫున రిప్రజెంట్ చేసి ప్రజల తరఫున మీరు ఎంతో పోరాటం చేసి ఈ రోజున ఏపీ మహిళా కమిషన్ కి చైర్మన్ గా మీరు నియామకం చేయించుకున్నందుకు నియమితులైనందుకు మీకు హృదయపూర్వకంగా మా శుభాకాంక్షలు మేడం. సో రాష్ట్రంలో మొన్నటి పరిపాలనలో అంటే గత ప్రభుత్వ పరిపాలనలో ఎంతో మంది మహిళలు చాలా అణిచివేతలకి చాలా అరాచకాలకి గురైనటువంటి సంఘటనలు ఉన్నాయి. అవి కొన్ని ఫిర్యాదుల వరకు వెళ్ళినాయి, మరికొన్ని అసలు ఫిర్యాదులు కూడా లేకుండానే తొక్కివేయబడ్డాయి. అలాంటి మహిళల కోసం ఒక మహిళా చైర్మన్ గా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మహిళా కమిషన్ చైర్పర్సన్ పోస్ట్ అనేది ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పార్టీ అండి. దో గవర్నమెంట్ అపాయింట్ చేసినా కూడా ఆ పొజిషన్ లో కూర్చున్న వాళ్ళు న్యూట్రల్ గా ఉండాలి, అన్బయాస్డ్ గా ఉండాలి. సో బేసిక్లీ మన కర్తవ్యం ఏంటి, మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ ఆర్ పార్టీ అఫిలియేషన్స్, సో మనం ముందు ఉండాలి. అన్ఫార్చునేట్లీ గత 5 ఏళ్ల కాలంలో ఏమైందంటే అది గవర్నమెంట్ నామినేట్ చేసింది ఓకే, బట్ ఆ కుర్జీలో కూర్చున్న వాళ్ళు ఏదైతే ఒక ఇండిపెండెంట్ బాడీ కానివ్వండి లేకపోతే ఒక జ్యుడిషియల్ బాడీ కానీ అలా వర్క్ చేయలేదు. సో దే మోస్ట్లీ వర్క్ యాజ్ అ పార్టీ రిప్రజెంటేటివ్. ఆ పార్టీని ఎలివేట్ చేయటంలో వర్క్ చేసినంత మహిళలకి జరిగిన అన్యాయాల్ని అరాచకాలని ఆ శ్రద్ధ పెట్టలేదు. సో డెఫినెట్లీ చాలా అన్యాయం జరిగింది. బికాజ్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద విక్టిమ్. అమరావతి మహిళల మీద జాడి జరిగినప్పుడు మేము ఆ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి మేము మహిళా కమిషన్ వెళ్ళినప్పుడు మహిళా కమిషన్ పట్టించుకోలేదు కాబట్టి మేము ఢిల్లీ వరకు వెళ్ళి నేషనల్ కమిషన్ కి చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా దేవర్ ఆల్సో యూనో టోల్డ్ లైస్, మ్యానిపులేట్ చేసి ఏది చేసి మళ్ళీ దాని గురించి కూడా మళ్ళీ మేము రెండోసారి ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చిందంటే రాష్ట్రంలో అప్పుడు పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఆడవాళ్ళని అసెంబ్లీలో కించపరిచేలా ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ అబ్యూస్ అండి, అబ్యూస్ ఈవెన్ వర్బల్ దిస్ థింగ్ కూడా అది చాలా హర్టింగ్ ఉంటుంది. అంటే రాజకీయాల విద్వేషాలతో రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళని మధ్యలోకి తీసుకొచ్చి ఆడవాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం కానివ్వండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయటం అదంతా తప్పు. దట్ ఆల్సో కమ్స్ యాజ్ అ కైండ్ ఆఫ్ అబ్యూస్. మరి అప్పుడు మహిళా కమిషన్ ఏమి రెస్పాన్స్ చేయలేదు, పట్టించుకోలేదు కంప్లైంట్ చేసినప్పుడు. సో దిస్ ఇయర్ అట్లీస్ట్ ఇన్ మై టర్మ్ థింగ్స్ డిఫరెంట్ గా ఉండాలి, మనకి ఇచ్చిన పోస్ట్ కి న్యాయం చేయాలి. సో ఇది ఒక ఏదో పోస్ట్ ఇచ్చారు నేను కష్టపడదానికి అనుకోవట్లేదు, ఇది ఒక గుర్తింపు. అమరావతి మహిళల ఉద్యమం ఒక వచ్చిన గుర్తింపు. ఆ నమ్మకం మీద ఏదైతే ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. సో అది ఓకే. మహిళా కమిషనర్ గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే మీకు కొన్ని వందల వేల కేసులు కూడా ఎన్నో పెండింగ్ లో ఉంటున్నాయి మేడం. ఇంకా రాబో కాలంలో మీరు వచ్చారని తెలిసాక ఈ కమిషన్ కి సానుకూలమైనటువంటి చైర్పర్సన్ ఉన్నారని తెలిసాక మరిన్ని కేసులు అంటే మరింత మంది మహిళలు అణచివేతకి గురైనటువంటి వారు ముందుకు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిని మీరు జస్టిఫికేషన్ చేయడంలో మీ యొక్క కమిషన్ ఎలా ప్రవర్తించబోతుంది, అంటే ప్రభుత్వ సహకారాన్ని ఏ విధంగా తీసుకోబోతుంది, దీనికోసం ఒక పర్టికులర్ మిషనరీని ఎలా ఏర్పాటు చేసుకోబోతున్నారు? డెఫినెట్లీ అండి, గత 5 ఏళ్లలో నేను మార్నింగే ఛార్జ్ తీసుకున్నాను. ఫర్ మీ ఆల్సో అసలు ఏం జరుగుతుంది డిపార్ట్మెంట్ లో. ఆల్రెడీ అంతకుముందు ఎవరో కాల్ చేసి పెండింగ్ కేసులు ఉన్నాయి మీరు ఛార్జ్ తీసుకోగానే మేము వస్తామని చెప్తాను. అంటే నాకు హ్యావ్ టు వెళ్ళాలి, చూడాలి కేసులలో ఉన్నాయి. అండ్ ఇంకా అక్కడ సిస్టమ్స్ ఏమి సెట్ అవ్వలేదండి. అన్ఫార్చునేట్లీ గత 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ విమెన్ కమిషన్ వెబ్సైట్ కూడా మరి నో వన్ దృష్టి పెట్టలేదు. మనం వాట్సాప్ గవర్నెన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక బేసిక్ వెబ్సైట్ లేకపోవటం అనేది వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో స్మార్ట్ ఫోన్ ఉంది. సో ఇట్స్ ఈజీ యాక్సెస్. ఒక కంప్లైంట్ రేస్ చేయాలన్న ధైర్యంగా ముందు రాకపోయినా అట్లీస్ట్ వెబ్సైట్ ద్వారా కంప్లైంట్ రేస్ చేయొచ్చు, దాన్ని ట్రాక్ చేసే విధంగా. అంటే ఆ స్టేటస్ ఏంటి, ఆ పిటిషన్ స్టేటస్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది, సో పోలీసులకి వెళ్ళిందా లేదా, వాళ్ళ యాక్షన్, ఇవన్నీ కూడా ఆ ఫస్ట్ ఎజెండా ఇస్ ఫస్ట్ టు క్రియేట్ అన్ వెబ్సైట్ సో దట్ ఇట్ మేక్స్ ఈజియర్ పీపుల్ వచ్చి మమ్మల్ని కలవటానికి కానివ్వండి, ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా మా దృష్టికి రావటం కానీ, దట్ విల్ బి ఆ ఫస్ట్ ఎజెండా. అండ్ డెఫినెట్లీ ఉన్న 2 years కాలంలో వాట్ ఎవర్ పెండింగ్ కేసెస్ అండ్ కొత్తగా వచ్చే కేసెస్ కూడా వెంటనే న్యాయం జరిగేలా పోలీస్ డిపార్ట్మెంట్ తో వర్క్ చేస్తూ, హోమ్ మినిస్ట్రీతో వర్క్ చేస్తూ, అండ్ డెఫినెట్లీ కూటమి ప్రభుత్వం హ్యాస్ ఆల్వేస్ బీన్ ప్రో లేడీస్, ప్రో మహిళలు. సో డెఫినెట్లీ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అని. అంటే మీన్
ఆన్లైన్ లో కంప్లైంట్లు తీసుకోవడానికి అవకాశం ఉంది మేడం. నేషనల్ ఉమెన్ కమిషన్ అదే పని చేస్తుంది ప్రస్తుతానికి. మీరు మరి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటామని అదేండి, ఫస్ట్ చెప్తున్నారు. వి నీడ్ టు క్రియేట్ అ వెబ్సైట్. ఓకే, దేర్ నో సిస్టమ్స్, అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసి దట్ అట్లీస్ట్ టేక్ అ మంత్. ఓకే. ఫైనల్ క్వశ్చన్ మేడం, చివరిగా ఎన్ని చట్టాలున్నా ఏదైనా కానీ మహిళలకు రక్షణ కల్పించాలంటే అంతిమంగా మళ్ళీ పోలీసు, కోర్టులు, ఈ వ్యవస్థ, ఇది క్వాసి జ్యుడిషియల్ బాడీ, ఇది కోరల్ లేనిటువంటి ఒక టీట్లెస్ బాడీగా అభివర్ణిస్తుంటారు. మరి ఈ పొజిషన్ లో మీరు ఏ మేరకు జస్టిఫై చేయగలరు అని చెప్పి మీరు జస్ట్ అనుకుంటున్నారు? మాకున్న జ్యుడిషియరీ పవర్స్ లో ఎంతవరకు అయితే త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా ప్రూవ్ చేసి శిక్ష పడేలా చేయాలి. ఎందుకంటే ఒకసారి శిక్ష పడితే ఇంకోసారి వేరే తప్పు చేయడానికి ఆలోచిస్తాడు, వెనకాడతాడు. ఓకే, కమిషన్ రియాక్ట్ అవుతుంది, వెంటనే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ సపోర్ట్. సో ఆ సిస్టమ్ కనుక క్రియేట్ చేయగలిగితే డెఫినెట్లీ ఐ థింక్ వీ కెన్ వర్క్ టువర్డ్స్ ది బెటర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.